భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. World War III వచ్చేస్తుందా అని చాలామంది అంటున్నారు. కాకపోతే అంటే యుద్ధం అయితే స్టార్ట్ అయింది ఇరాన్కిను ఇజ్రాయెల్కి. కానీ దానివల్ల World War III వచ్చేంత ప్రమాదం ఏం కనబడలేదు. ఎందుకంటే ఇరాన్ ఐసోలేట్ అయిపోయింది. ఇరాన్ వెనకాల ఏ దేశం లేదు ఎక్సెప్ట్ రష్యా. ఇరాన్ వెనకాల ఇస్లామిక్ కంట్రీస్ ఏవి కూడా మద్దతు చూపించట్లేదు. అంటే సౌదీ అరేబియా, తర్వాత యుఏఈ, ఈ ఖటార్ కూడా తటస్థంగానే ఉంది, మధ్యలోనే ఉంది. సో పాకిస్తాన్ ఎలాగో దాని పక్కన లేదు. సో ఇరాన్ ఈజ్ టోటలీ ఐసోలేటెడ్. అదే లెబనాను, ఈ వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఫైనాన్స్ చేసిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, హమాస్, అది గాజా స్ట్రిప్ టు వెస్ట్ బ్యాంక్లో ఉంటుంది. దాన్ని మట్టి కనిపించేశారు ఇజ్రాయెల్ వాళ్ళు మొదటే. నెక్స్ట్ హిజ్బుల్లా, అది లెబనాన్లో ఉంటుంది. దానికి లీడర్షిప్ అంతా లేపేశారు, లీడర్స్ లేకుండా చేశారు. ఇంకోటి హౌతీస్ తీవ్రవాదులు, వాళ్ళు సైరియాలో ఉంటారు. వాళ్ళు బేసిక్గా సముద్ర జలాల్లో పైరేట్స్ కింద యాక్ట్ చేస్తారు. వాళ్ళని కూడా వాళ్ళ మిసైల్స్ అన్నీ కూడా మిసైల్ ఫైరింగ్ లాంచింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ధ్వంసం చేశారు. సో మోరల్లెస్ ఇరాన్ ఐసోలేట్ అయిపోయింది కంప్లీట్లీ. కాకపోతే రష్యా సపోర్ట్ ఇస్తుంది ఇరాన్కి. రష్యా ఎందుకు సపోర్ట్ ఇస్తుంది అంటే, ప్రస్తుతం రష్యా వార్ విత్ యుక్రెయిన్ ఉంది కదా, దానికి ఫండింగ్ అంతా యుక్రెయిన్కి అమెరికా అండ్ నాటో ఫోర్సెస్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా నాటో ఫోర్సెస్ అమెరికా దృష్టి మళ్లించాయి అంటే, అప్పుడు రష్యాకి యుక్రెయిన్ని ఆక్యుపై కావాల్సినంత తీసుకుని ఆక్యుపై చేసుకోవడం చాలా సులువైపోతుంది. ఆ రష్యా పని సింప్లిఫై అవ్వదు. సో ఆల్రెడీ అమెరికా వాడు, తర్వాత ఫ్రాన్స్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా దిగారు. దానివల్ల అడ్వాంటేజ్ అంటే యాక్చువల్గా ఒక వార్ ఆగిపోయి ఇంకో వార్ స్టార్ట్ అవుతుంది, అంతకంటే ఏం లేదు. తర్వాత ఇరాన్తో వారు ఇట్ కెనాట్ లాస్ట్ లాంగ్. ఎందుచేతంటే ఇజ్రాయెల్ కొన్న మిసైల్ పవర్ అది చూస్తే అది అతి త్వరలో ముగించేస్తుంది వారు. ఇరాన్ ఇలా ఉండగా ఒక 150 పైచిలుకు మిసైల్స్తో దాడి చేసింది ఇజ్రాయెల్ మీద మొన్న. అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడింది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే అది కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్, అది చాలా ఖర్చుతో కూడిన పని. అది అన్నీ కూడా ఏది టార్గెట్ని హిట్ చేయలేకపోయేది. 150 పైన వేశారు, అది టార్గెట్ని మాత్రం రీచ్ అవ్వలేదు. ఎంచేతంటే ఇజ్రాయెల్ దగ్గర వాళ్ళ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంటుంది కదా, మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేస్తుంది. అంటే మిసైల్ ఎక్కడికి వెళ్తుంది అన్నది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎలా ఉందంటే, ఒక మిసైల్ ఇరాన్ నుంచి వస్తుంది అనుకోండి, అది ఏ టార్గెట్ మీద పడుతుందో వీళ్ళు ముందునే క్యాల్కులేట్ చేసుకుంటారు. అది ఇంపార్టెంట్ టార్గెట్ అయితే వెంటనే దాన్ని ఐరన్ డోమ్ వెళ్ళి ఇంటర్సెప్ట్ చేసి అక్కడ మధ్యలో గాలిలోనే పేల్చేస్తారు. లేదు అది ఎక్కడో సముద్రంలో లేకపోతే చెరువులోనో లేకపోతే ఎడారిలోనో పడుతుంది అనుకోండి, దాన్ని ఇంకా వదిలేస్తారు. ఎందుకంటే ఈ ఇంటర్సెప్టింగ్ టెక్నాలజీ కూడా కొంచెం కాస్ట్తో కూడిన వ్యవస్థ. ఈ మిసైల్ ఎంత కాస్ట్లీయో ICBM మిసైల్ ఇంటర్సెప్ట్ చేయడానికి వాడే కౌంటర్ మిసైల్ లాగా ఉంటుంది ఇంకో మిసైల్, అది కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్. అందుచేత వాళ్ళు స్ట్రాటజిక్గా ఏది ఇంటర్సెప్ట్ చేయాలో ముందు డిసైడ్ చేసి దాన్ని కొడతారు. సో ఇజ్రాయెల్ దట్ వే సేఫ్. వాళ్ళ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఇన్ని 150 పైచీలకు ICBM వేసినా కూడా. ఇప్పుడు ఇది అయిన తర్వాత రిటాలియేషన్ ఉంటుందంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి అది వాళ్ళు కాసుకోగలిగారు ఇరాన్. సో బేసిక్గా ఇరాన్ వాళ్ళ
ప్రజలు దే వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇస్లామిక్ భావజాలం కలిగిన అయటోలా ఖొమైనీ. వాడు రిలీజియస్ లీడరు ప్లస్ పరిపాలించేది వాడే బై ప్రాక్సీ. వాడు చెప్పినట్టే జరుగుతుందంట. సో వాడి నుంచి విముక్తి కోసం ప్రజలు పాకులాడుతున్నారు. కాకపోతే అదంత సులువు కాదు, వాడు బతికుండగా అయ్యే పని కాదు. అందుచేత ఇప్పుడు ఇరాన్ ప్రజల అంటే వాళ్ళ చేసుకున్న వాళ్ళ పాపం ఇంకా అయిపోయింది, పాపకృత్యాలకి పరిష్కారం అయిపోయింది అనుకుంటే, ఇరాన్ ప్రజలు సేవ్ అయిపోవాలంటే ఇప్పుడు అయటోలా ఖొమైనీ గాడిని ఎలాగోలాగా లేపేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు, ఇరాన్ విల్ బికమ్ ఎ బెటర్ కంట్రీ. దే ఆల్ వాంట్ టు కన్వర్ట్ టు జొరాస్ట్రియనిజం. వాళ్ళు ఒరిజినల్గా జొరాస్ట్రియన్స్, వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇస్లాంలో కన్వర్ట్ చేయించారు. చేయించిన తర్వాత ఒక 5% కట్టర్బాదులు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఐరన్ ఫిస్ట్ తోటి మంచి గన్నులు పెట్టి వీళ్ళని పరిపాలిస్తున్నారు. ఎవడైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళు లేపేస్తారు, చంపేస్తారు. ఇంకో ఛాన్స్ ఉండదు. మన ఇండియాలో లాగా మోదీ గారు ఇష్టం వచ్చినట్టు మనం తిట్టడానికి అవకాశం ఉంది, కానీ అక్కడ అలా అయటోలా ఖొమైనీ గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళు లేపేస్తారు. సరే, ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అది. మరి ఇరాన్ ప్రజలకి ఇబ్బంది కాకుండా వాళ్ళ ఆర్మీనే ఇజ్రాయెల్ వాళ్ళు స్ట్రాటజిక్గా కొట్టేసి టాప్ లీడర్స్ అందరూ ఇస్లామిక్ భావజాలం కలిగిన టాప్ లీడర్స్ ఉన్నారు కదా, అయటోలా ఖొమైనీ అలాంటి వాళ్ళందరినీ లేపేస్తే మొత్తం ప్రపంచంలోనే టెర్రరిజం అనే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకచ్చు అని ఎక్సెప్ట్ ఇప్పుడు మన పక్కన ఉన్న పాకిస్తాన్ తప్ప. పాకిస్తాన్ వాడు అలాగే వాడి దగ్గర అంత సత్తా లేదులేండి పాపం. వాడు పొట్ట నింపుకోవడానికి సరిపోతుందండి టైం. సో వాడు హీస్ బిజీ విత్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. అందుచేత మోరల్లెస్ ఇరాన్ న్యూట్రలైజ్ అయిపోతే, ఇరాన్ ప్రజలకు ఫ్రీడమ్ వస్తే, నేను అనుకోవడం ఈ ఇజ్రాయెల్ వల్ల టెర్రరిజం అంటే ఇస్లామిక్ టెర్రరిజంకి ఒక అంతం కనపడుతోంది అనిపిస్తోంది. ఏం జరుగుతుందో వెండి తెరపై చూద్దాం. జై శ్రీరామ్.